39వ కీర్తన 4వ చరణం నాతో కలిసి చెప్పండి. యెహోవా, నా అంతము ఇట్లుండున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఇంకొకసారి చెప్తారా? నాతో కలిసి అందరూ పెద్దగా చెప్పాలి. కొంచెం పెద్దగా. యెహోవా, నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. క్రైస్తవ జనమ, నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనిషి, ఇంకొక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడు ప్రతిదినం ఈ మాటలు పట్టుకొని ప్రార్థన చేయాలి. దావీదు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన, ఆ ప్రార్థనలో దేవుని ఏం అడుగుతాడంటే, దేవా, నా అంతం ఎట్లా ఉంటుందో నాకు చెప్పయ్యా. అంటే నేను చనిపోయే నా దినాలు హాస్పిటల్లో చనిపోతానా, ఇంట్లో చనిపోతానా, యుద్ధంలో చనిపోతానా, రాజును కదా, శత్రువులు వచ్చి నన్ను పొడిచి చంపుతారా, ప్రార్థనలో నేను చనిపోతానా, ఈరోజు రాజుగా ఉన్నా, నేను చనిపోయేటప్పుడు ఈ లెగసీ నేను కంటిన్యూ చేస్తూనే రాజరికంలోనే నేను చనిపోతానా, నా పరిస్థితులు తలకిందులై సాధారణమైన వ్యక్తిగా నేను మిగిలిపోతానా, నా అంతము ఎట్లా ఉండబోతుందో నాకు తెలుపు అని భక్తుడైన దావీదు గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు. ఎందుకు అంత గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడంటే, దావీదు కళ్ళ ముందు ఒకప్పుడు గొప్పగా బ్రతికిన జీవితాలు చూశాడు. అదే దావీదు కళ్ళ ముందు గొప్పగా బ్రతికిన ఆ కుటుంబాలే పూర్తిగా చితికిపోయి పతనమైపోయిన స్థితిలో కొన్ని కుటుంబాలు చూశాడు. వారిలో ఒక ఆయన రాజు, మరొక ఆయన ప్రధాని, మరొక ఆయన సైన్యాధ్యక్షుడు. రాజు అంటే దేశంలో అంతకుమించిన పెద్ద పదవి ఏముంది? ప్రధాని అంటే దేశంలో అంతకుమించిన ఉన్నత హోదా ఏముంది? సైన్యాధ్యక్షునికి మించిన ఉన్నతమైన పదవి ఏముంటుంది? అలాంటి గొప్ప వ్యక్తులను చూశాడు. ప్రారంభంలో అంత గొప్పగా ఉన్నారు, కానీ రాజు ముగింపు దశకు వచ్చేసరికి ఒక పర్వతం మీద శత్రువుల చేత చంపబడి 3 దినాలు సమాధికి కూడా నోచుకోక ఒక అనాథ శవంలాగా చొక్కాయిని గోడకు తగిలించినట్లుగా ఆయన మొండాన్ని తగిలించారు. 3 రోజుల తర్వాత ఎవరో దయదలిచి రాజు కదా సమాధి చేద్దామని మొత్తానికి సమాధి చేశారు. మరొక ఆయన ప్రధాని, దేశంలో ప్రధానిగా ఉన్న ఆయన పరిస్థితులు తలకిందులై తన చివరి దశకు వచ్చేసరికి ఉరేసుకొని చచ్చిపోయాడు. దావీదు చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు ఓ సైన్యాధ్యక్షుడి దగ్గర సైనికుడిగా పనిచేసేవాడు. ఆ సైన్యాధ్యక్షుడు అత్యంత క్రూరంగా చంపబడి, ఎంత భయంకరంగా చంపబడ్డాడో తెలుసా? యోవాబు అనే వ్యక్తి ఈ సైన్యాధ్యక్షుడికి ఎదురుగా వెళ్ళి కౌగిలించుకున్నట్లుగా కౌగిలించుకొని దాచిపెట్టిన కత్తి బయటకు తీసి పొట్టలో పొడిచాడు. పొడిచి ఆపేశాడా? ఆ కత్తి పిడిపట్టుకొని ఇట్లా మెలదిప్పి కత్తి ఇట్లా లాగాడు. ఆ అబ్నేరు కడుపులో నుంచి పేగులన్నీ బయటకు వచ్చి కాళ్ళ మీద పడిపోయాయి. రాజు చూస్తే ఇట్లా చనిపోయాడు, ప్రధాని చూస్తే ఆత్మహత్య చేసుకున్నాడు, సైన్యాధ్యక్షుడు చూస్తే ఇంత ఘోరంగా చంపబడ్డాడు. ఈ అంతాలు, ఈ ముగింపులు చూసి దావీదు ఏడుస్తూ అంటాడు, యెహోవా, నా అంతం ఎలా ఉండబోతుందో, నా ముగింపు ఎలా ఉండబోతుందో కొంచెం చెప్పవా? బ్రతిమలాడుకుంటూ అడుగుతున్నాడు.
బైబిల్ చరిత్రలో కానీ లోక చరిత్రలో కానీ చాలామంది జీవితాలు మనం చూస్తే, బైబిల్లో ఒక 100 క్యారెక్టర్స్ చూస్తే ఆ 100 క్యారెక్టర్స్ ప్రారంభం కొంతమందిది ప్రారంభం, ఆ 100 మందిది ప్రారంభం బాగుంది, ప్రారంభం గొప్పగా ఉంది, కానీ ముగింపు గొప్పగా ముగించబడిన వాళ్ళు జస్ట్ 21%. ప్రారంభం గొప్పగా ఉంది కానీ ముగింపు ఘోరంగా ముగించబడిన వ్యక్తులే ఆల్మోస్ట్ 79% ఘోరంగా ముగించబడిన వాళ్ళే. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నా, నాతో సహా. మన ప్రారంభం ఎంత గొప్పగా ఉందో ముగింపు అంతకంటే గొప్పగా ఉండునుగాక. కార్యారంభము కంటే కార్యాంతమేలని లేఖనాల్లో రాయబడి ఉంది కదా. నువ్వు ప్రభు దగ్గరకు వచ్చిన తొలిడ దినాల్లో నీ ప్రారంభం ఎంత బాగుందో, నీ ప్రారంభం కంటే ముగింపు మరి అద్భుతంగా దేవుడు ఆశీర్వదించునుగాక. ఓసారి దైవజనులు రాజశేఖరయ్య గారు చెప్పారు, మదనపల్లిలో టీబీ శాంటోరియం అని ఒక పేరుగాంచిన శాంటోరియం ఉంది. దాన్ని టీబీ శాంటోరియం అంటారు. ఆ రోజుల్లో మిషనరీల చేత అది నిర్మించబడింది. ఆసియా ఖండంలోనే పేరుగాంచిన టీబీ శాంటోరియం. ఆసియా ఖండంలో ఎవరికైనా టీబీ వ్యాధి వచ్చిందంటే, అదిగో మదనపల్లిలో టీబీ శాంటోరియం ఉందరో అక్కడికి వెళ్ళండి అని ఆ రోజు చెప్పేవాళ్ళట. అది ప్రజల మధ్యలో ఉన్న నానుడి. అది చాలా పెద్ద విశాలమైన స్థలం, 100 ఎకరాల్లో కట్టబడిన హాస్పిటల్, 100 మంది స్టాఫ్ ఉన్నారు, 100 మంది డాక్టర్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు. ఆ హాస్పిటల్ అంతటికి సూపరింటెండెంట్ ఒక ఆయన ఉన్నారట. ఆ పేరు అవసరం లేదు, కానీ ఆయన హాస్పిటల్లో అడుగుపెట్టాడంటే చాలు వర్కర్ మొదలుకొని డాక్టర్ వరకు గడగడగడగడలాడుతూ ఉండేవాళ్ళట. ఓ రకంగా దేవుని చూసినట్లుగా చూసేవాళ్ళట. అరే సూపరింటెండెంట్ గారు వచ్చారా, పెద్ద డాక్టర్ గారు వచ్చారా, పెద్ద డాక్టర్ గారు వచ్చారా అని హాస్పిటల్ అంతా గడగడలాడుతూ ఉండేవాళ్ళు. మరో రకంగా చెప్పాలంటే అపర కోటీశ్వరుడట. చదువుకు చదువు ఉంది, ఉద్యోగానికి ఉద్యోగం ఉంది, ఆస్తికి ఆస్తి ఉంది. అంత గొప్ప పేరు సంపాదించిన తర్వాత ఎవరో చెప్పారట, భీమవరంలో నువ్వు సొంతగా పలానా వ్యాపారం ప్రారంభిస్తే అసలు నీ స్టార్ తిరిగిపోద్ది, నీ దశ దిశ మారిపోద్ది. ఈ టీబీ శాంటోరియంలో ఈ టీబీ వ్యాధిగ్రస్తులకు ఎందుకు చేస్తావు, నా మాట వినని ఎవరో సలహా ఇస్తే తనకున్న ఆస్తి అంతా అమ్ముకొని మేబీ భీమవరం పశ్చిమ గోదావరి ప్రాంతంలో హాస్పిటల్ పెట్టడానికి వెళ్ళాడట. హాస్పిటల్ పెట్టడానికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాడో చెప్పంటారా? డబ్బులు గోనె సంచుల్లో మోసుకుంటా, మన బియ్యపు సంచులు ఉంటాయి చూసారా, డబ్బులు బియ్యపు సంచుల్లో మోసుకుంటా భీమవరం వెళ్ళాడట. ఏం జరిగిందో తెలియదు, ఆర్థికంగా చితికిపోయాడు, ఆస్తులన్నీ అమ్ముకున్నాడు. ఒకప్పుడు అపర కుబేరుడిగా బ్రతికినవాడు ఇప్పుడు పిడికిడి అన్నానికి నోచుకోక చిల్లర పైసలు కూడా దొరకని స్థితిలో ఆలోచించి 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 లిటరల్గా మానసికంగా పిచ్చోడైపోయాడట. పేద స్థితిలో నుంచి ధనిక స్థితిలో బ్రతకటం అది ఈజీనే, కానీ ధనిక స్థితిలో బ్రతికి పేద స్థితిలోకి దిగజారటం బాబోయ్ ఊహలో కూడా కష్టం. అందుకని ఒక సామెత ఉంది కదా, పూలమ్మిన చోట కట్టెలు అమ్మలేరట. ఆ భీమవరం ప్రాంతంలో ఆలోచించి ఆలోచించి మొత్తానికి మానసికంగా పిచ్చోడై మానసిక రోగి అయిపోయి మొత్తానికి కొంచెం స్పృహ వచ్చినప్పుడు ఆ భీమవరం నుంచి మదనపల్లి వచ్చాడట. మదనపల్లి నుంచి భీమవరం వెళ్ళేటప్పుడేమో ఆ బియ్యపు సంచులని డబ్బులు తీసుకెళ్ళాడే, అదే భీమవరం నుంచి మదనపల్లి వచ్చేటప్పుడు అదే బియ్యపు సంచుల నిండా పాత బట్టలు, చిరిగిపోయిన బట్టలు, మాసికలు పడినటువంటి ఆ బట్టలు వేసుకొని ఆ బియ్యపు సంచి బ్యాగ్ నిండా తీసుకొని మదనపల్లి వెళ్ళాడట. డాక్టర్ వృత్తి మర్చిపోయాడు, మతి పూర్తిగా భ్రమించిపోయింది, ఓ రకంగా పిచ్చోడైపోయాడు. ఆ పిచ్చోడైన స్థితిలో గడ్డం బాగా పెరిగింది, జుట్టు బాగా పెరిగింది, మాసిపోయిన బట్టలు. ఓ పిచ్చోడు ఎట్లా ఉంటాడు, పిచ్చోడు ఎట్లా ఉంటాడు కదా, పిచ్చోడైపోయాడు.
ఆ పిచ్చి ఆయన ఇదే టీబీ శానిటోరియం దగ్గరికి వెళ్ళి గేటు దగ్గర నిలవబడి, అమ్మా 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 దండం పెట్టండి అమ్మా, అమ్మా ఆకలి అవుతుంది, దండం పెట్టండి అమ్మా అని పిచ్చోడు ఏడ్చినట్టు ఏడుస్తూ అరుస్తున్నాడట. ఈడెవడు కొత్త పిచ్చోడు వచ్చినట్టున్నాడు, ఇంతకుముందు ఎప్పుడు కనపడలేదే, ఎవరి పిచ్చోడు అని అనుకుంటా వెళ్తున్నారు, వస్తున్నారు. ఈ వెళ్తూ వస్తున్న పరంపరలో ఒక నర్సు ఈయన వైపు తదేకంగా చూసి, మన సూపరింటెండెంట్ గారు లాగా ఉన్నాడుగా, ఇద్దరు ముగ్గురికి చెప్పింది. వచ్చి చూశారు, సూపరింటెండెంట్ గారు లాగా ఉండటం ఏంటి, సూపరింటెండెంట్ గారే. చూసి వీళ్ళు ఆశ్చర్యపోయి మంగళ షాపు తీసుకెళ్ళి కటింగ్ చేపిద్దామంటే పిచ్చోడు కదా, జుట్టు పీక్కుంటా వీళ్ళని కొరకటం రక్కటం ప్రారంభించాడట. గడ్డం గీసి కటింగ్ చేయించి వాళ్ళు వచ్చి, డాక్టర్ గారు నీ ఉప్పు తిన్నోళ్ళం, నీ చేతి సహాయం పొందిన వాళ్ళం, నీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళం, మా ఇంట్లోకి వచ్చి ఉండయ్యా, నేను జీవితకాలం పోషిస్తాం అని చెప్పిన అదే మదనపల్లి వీధులకు వచ్చి చెత్త కుప్పల మీద పడిపోయిన అన్నాన్ని తింటూ, చెత్త కుప్పల మీద పడిపోయిన ఆహారాన్ని తింటూ, నడి వీధుల్లో బట్టలు లేకుండా తిరుగుతూ ఇదే టీబీ శానిటోరియం దగ్గరికి వచ్చి భిక్షాందేహి అని అడుక్కుంటూ ఉండేవాడట. ఆ పరంపరలోనే పిచ్చోడిలాగే చచ్చిపోయాడట. ఏ హాస్పిటల్కి సూపరింటెండెంట్గా ఉన్నత హోదాలో అడుగు పెట్టాడో అదే హాస్పిటల్కి ఇప్పుడు పిచ్చోళ్ళలాగా అయిపోయాడు. ప్రారంభం ఎంత గొప్పగా ఉంది, ముగింపు అయ్యో పాపం, అయ్యో పాపం ఇట్లయిపోయిందేంటి, అయ్యో పాపం ఇట్లయిపోయిందేంటి. ఒక సూపరింటెండెంట్ హోదాలో ఉండి ఇంత దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోయాడా. అయ్యలారా, మీ అందరికి ఒక మాట చెప్తాను, జీవితంలో ఎప్పుడు ఈరోజు ఉంది అని పొంగిపోవద్దు, లేదు అని కృంగిపోవద్దు. ఏ స్థితిలో ఉన్నా దేవుని సన్నిధిలో తృప్తిగా బ్రతుకుదుముగాక. అయితే ఏ స్థితిలో ఉన్న ప్రతి క్షణం, అయ్యా ఈరోజు జనబలం ఉంది, మంచిదే, కులబలం ఉంది, మంచిదే, ధనబలం ఉంది, మంచిదే, ఇప్పుడున్న స్థితి కాదయ్యా, నా అంతం ఎలా ఉండబోతుందో ఒకసారి చెప్పవా. అంతాన్ని గూర్చిన ఆలోచన ప్రతి గుండెల్లో యేసు నామం పేరిట ముద్ర వేయబడును గాక. నిజమే, రోజుకు ఒక అంతం ఉంది, 24 గంటలతో రోజు అయిపోతుంది, వారానికి ఒక ముగింపు ఉంది, 7 రోజులతో వారం అయిపోతుంది, నెలకు ఒక ముగింపు ఉంది, 30 రోజులతో నెల క్లోజ్, 31 రోజులతో నెల క్లోజ్, సంవత్సరానికి ఒక ముగింపు ఉంది, 365 రోజులతో సంవత్సరం ముగించబడుతుంది. వాటన్నిటికీ ముగింపు ఉన్నట్లుగా తల్లి, నీ జీవితానికి ఒక ముగింపు ఉంది, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. బోధించే నా జీవితానికి ఒక ముగింపు ఉంది. ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మానవాళి జీవితంలో ఫుల్ స్టాప్, ఫుల్ స్టాప్. ఈ జీవితానికి ఒకానొక రోజు ముగింపు దినం రాబోతుంది. ఈరోజు యవ్వన బలవంతు తమ్ముడా, మంచిదే, మంచిది, మంచి ఆరోగ్యంగా ఉన్నావు, మంచిదే, ఉండాలి. కానీ ఒకటి గ్రహించు, ఈ బలం జీవితాంతం ఉండదు తమ్ముడా, ఈ అందం జీవితాంతం ఉండదమ్మా, ఈ యవ్వనం జీవితాంతం ఉండదమ్మా, ఈ యవ్వన పొంగు జీవితాంతం ఉండదు, ఈ శోభ జీవితాంతం ఉంటుంది అని అనుకుంటే భ్రమ. అందుకనే నీవు ఏ వయస్సులో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా, ప్రతిరోజు ప్రభువుని ఒక మాట అడుగు, దేవా నా ముగింపు ఎలా ఉండబోతుందో నాకు చెప్పవా. నేను ఎన్ని సంవత్సరాలు భూమి మీద బ్రతుకుతానో నాకు చెప్పవా. నా ఆయు పరిమాణం ఎంతో నాకు తెలియచేయవని ప్రతిరోజు ఈ ప్రార్థన చేసుకుంటే, నేనంట ఈ ప్రార్థనే కనుక నీ మనసులో ఉంటే, ఈ ప్రార్థన నీ మనసులో ఉంటే, నీ మనసులోకి పాపం పొరపాటును చొరబడదు. ఏముందిరా ఈ లోకంలో, ఎంతకాలం బ్రతుకుతామేమో, ఏదో ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం కదా, ఓ తెలియని నైరాశ్యం మన హృదయాల్లో బయలుదేరుతుంది. కొంతమంది బర్త్డేలు చేసుకునేటప్పుడు భలే సంతోషంగా చేసుకుంటారు. నేను చేసుకోవద్దంట్లా, మీరెవరు నా మీద కోప్పడద్దు. బర్త్డేలు చేసుకునేటప్పుడు అన్నా నా బర్త్డేనన్నా, అన్నా నా బర్త్డేనన్నా, కేక్ కట్ చేస్తున్నామన్నా అని అంటారు. ఊదేరంటే దాని అర్థం ఏంటో,
అంటే ఒక కొత్త సంవత్సరం వచ్చిందంటే దాని అర్థం ఏంటి? మరి అబ్బాయి నువ్వు పోయే కాలం అనండి పెద్దగా, అంత తొందరగా పాములే అమ్మా, ఏం టెన్షన్ పడకండి. పోయే కాలం దగ్గర పడిందిరా నాయన, సమాధికి వెళ్ళే కాలం దగ్గర పడింది, అది దానికి ఉన్న అర్థం. ఈ పిచ్చోడుకు తెలియక నా బర్త్డేనన్నా. మీలో ఎవరైనా మిమ్మల్ని భయపెట్టాలని కాదు, అమ్మా ఝాన్సీ లక్ష్మీబాయ్ 60 సంవత్సరాలు నిన్నోళ్ళు ఉంటే మీ ఆయుష్ తగ్గించట్లా పెంచట్లా. పెంచే శక్తి నా దగ్గర లేదు, తగ్గించే శక్తి నా దగ్గర లేదు. జీవులకు అంతిమ న్యాయాధిపతి మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన పెంచితే పెరుగుతుంది, చాలేరా నాయన ఇక వచ్చాయి అని అంటే ఇక వెళ్ళిపోవాల్సిందే. లెక్క ప్రకారం 70 అధిక బలం ఉంటే, ఇక్కడ 60 సంవత్సరాల వాళ్ళు ఉంటే భయపెట్టాలని కాదు, ఇంకెంతకాలం బ్రతుకుతావు ప్రభు? 60 సంవత్సరాలు అయిపోయింది. లేదన్నా 80 అన్నాడు కదన్నా, ఇంకో 10 పెంచుకో. ఎంత? 30% ఆయుష్కాలం అయిపోయిందయ్యా. భయంతో వణుకుతో ప్రతి క్షణం దేవుని సన్నిధిలో మనం బ్రతికే ప్రజలుగా ఉందముగాక. దావీదు ఈ ప్రార్థన చేసుకున్నాడు కాబట్టే సౌలు లాంటి ముగింపు దావీదుకు రాలా, అబ్నేరు లాంటి ముగింపు దావీదుకు రాలా, అహీతోపెలు లాంటి ముగింపు దావీదుకు రాలా. దావీదుకు ఎలాంటి ముగింపు ఇచ్చాడో చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 28వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావము కలిగి మంచి ముదిమిలో మరణముందెను. అతని తర్వాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయను. అందరు బైబిల్ తెరిచారు తల్లి? ఒకసారి ఆ వాగ్దానం మీద చేయబెట్టండి. అందరూ ఆ వాగ్దానం మీద చేయబెట్టండి. మీ అందరూ నా వైపు చూడండి, వాగ్దానం మీద అలాగే చేయబెట్టండి. మీలో మిమ్మల్ని ఒక చిన్న మాట అడుగుతా, మీకు సౌలు ముగింపు కావాలా, దావీదు ముగింపు కావాలా? అబ్నేరు ముగింపు కావాలా, దావీదు ముగింపు కావాలా? పెద్దగా చచ్చు లేకుండా చెప్పండి. అహీతోపెలు ముగింపు కావాలా, దావీదు ముగింపు కావాలా? దావీదు ముగింపు కావాలంటే ఆ వాగ్దానం మీద చేయబెట్టి పెద్దగా అందరం ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. దేవుడు ఇలాంటి ముగింపు మనకిచ్చినట్లుగా యేసయ్యా ఇలాంటి ముగింపు నాకు దయచేయి, ఇలాంటి ముగింపు నాకు దయచేయి, ఇలాంటి ముగింపు నాకు దయచేయి. ఇలాంటి శ్రేష్టమైన ముగింపు మనందరికీ దేవుడు దయచేయును గాక. రాయబడిన మాట, దావీదు నిండు వృద్ధాప్యం వచ్చిన వాడై, ఆ వృద్ధాప్యంలో మెఫీబోషెతు లాగా భిక్షాందేహి అని అడుక్కోకుండా, ఎవరి దగ్గరకో వెళ్ళి చేయి చాచకుండా, ఐశ్వర్య ప్రభావము గలవాడై మంచి ముదిమి యందు మరణముందెను. ఆయన రాజు అవటమే కాదు, తన కడుపున పుట్టిన కొడుకు తన తర్వాత రాజు అయ్యాడు. ఆమేన్. మరొకసారి చెప్దాం ఆమేన్. అట్లాగని 70-80 సంవత్సరాలు బ్రతికితేనే భక్తి కలిగిన వాళ్ళు, 40 సంవత్సరాల్లో చచ్చిపోతే వాళ్ళు భక్తి లేనోళ్ళు కాదు. 70-80 సంవత్సరాలు బ్రతికితేనే దేవుడు వాళ్ళని ఆశీర్వదించినట్లు, 10-15 సంవత్సరాల్లో చనిపోతే వాళ్ళలో భక్తి లేదు కాబట్టి అందుకని చనిపోయినట్టున్నారు అని అనటం దేవుని వాక్యానికి విరుద్ధం. ఎలా? యేసు ప్రభువు వారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 33.5 సంవత్సరాలు. అందుకనే ప్రతి క్రైస్తవుడు కోరుకోవలసింది, దేవా నాకు పొడవాటి జీవితం వద్దు కానీ నీలాంటి పరిపూర్ణమైన జీవితం నాకు దయచేయి, నిన్ను పోలిన జీవితం నాకు దయచేయి అని ప్రతి క్రైస్తవుడు ప్రతి దినం కోరుకుందురుగాక. నా వైపు చూడండి, ఏమని కోరుకోవాలి? నాకు పొడవాటి జీవితం వద్దు కానీ ఇచ్చావా స్తోత్రం, 70 ఇచ్చావా స్తోత్రం, 80 ఇచ్చావా స్తోత్రం, ఆ తర్వాత 100 సెంచరీ కొట్టినాయన వద్దని దేవుడు, నువ్వు కొట్టేటట్టే ఉన్నావు. వినండి, 100 ఇచ్చాడా మంచిది. అయితే క్రైస్తవుడు కోరుకోవాల్సింది
పొడవాటి జీవితం కాదు, పరిపూర్ణమైన జీవితం కోరుకోవాలి. పొడవాటి జీవితం కాదు, బ్రతికిన కొద్ది రోజులైనా యేసుక్రీస్తును ప్రతిబింబింపచేసే వ్యక్తిత్వం మన ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. సరే, సౌలు ప్రారంభం ఇంత గొప్పగా ఉండి ముగింపు ఘోరంగా ముగించబడటానికి 2 కారణాలు సెకండ్ సెషన్లో చెప్పాను. ఒకటి, తప్పు చేసి సమర్థించుకున్నాడు సౌలు. దావీదు తప్పు చేసి సరి చేసుకున్నాడు. ప్రతి వ్యక్తి తెలిసో తెలియకో తప్పు చేస్తారు. కొందరు కప్పుకుంటారు, మరి కొందరు ఒప్పుకుంటారు. కప్పుకున్నవాడు సౌలు అవుతాడు, ఒప్పుకున్నవాడు దావీదులాగా దీవించబడతాడు. ఇది సెకండ్ సెషన్లో చెప్పాను. రెండవది, సౌలు ఉపకారం చేసిన వాడికే అపకారం చేశాడు. దావీదు ఉన్నాడే, తనకు ఎవరెవరు ఉపకారం చేశారో ఉపకారం చేసిన ప్రతి బిడ్డకు ప్రత్యుపకారం చేశారు. ఆ కృతజ్ఞత బుద్ధే దావీదు నిండు వృద్ధాప్యం వచ్చే వరకు ప్రారంభం కంటే ముగింపు ఘనంగా ఉండటానికి దేవుడు కృప చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. తకమని నా వైపు చూసి సమాధానం చెప్పండి. 3వ మాట నేను చెప్పబోతున్నాను. సౌలు దావీదుని ఎందుకు చంపాలనుకున్నాడు? సౌలు దావీదును ఎందుకు చంపాలనుకున్నాడు? అసూయ నెంబర్ 1. ఇంకా ఒక్కొక్కళ్ళు ఐన్స్టీన్ ఆలోచించినట్టు ఆలోచిస్తున్నారు. ఏం పెద్ద ఎక్కువ ఆలోచించాల్సిన అవసరంలా, ఏదో ఒక రాయి తగిలితే తగిలింది, లేకపోతే లేదు. థ్యాంక్ యూ తమ్ముడా, థ్యాంక్ యూ సుమన్, థ్యాంక్ యూ. తమ్ముడు చెప్పాడు, సింహాసనం కొరకు, రాజరికం కొరకు. ఒకరోజు యోనాతాను అడుగుతాడు, డాడీ, దావీదు ఎప్పుడు మనకు అపకారం చేయలేదు కదా, ఉపకారం చేసిన వాడు కదా, ఈటతో దావీదును పొడిచి గోడకు తగిలిస్తానంటున్నావు. దావీదేమన్నా మేక? మంచి కదా, గోడకు తగిలిస్తాను అని అంటున్నావు. ఏంటి డాడీ, ఎందుకు దావీదుని చంపాలనుకున్నావు? మనకు ఉపకారం చేసినోడు కదా అంటే, అప్పుడు ఆ తండ్రి ఎంత బూతు మాట తిట్టి, ఆ మాట చదవటానికి కూడా ఇష్టం లేదు, ఎంత బూతు మాట తిట్టి, ఒరి బుద్ధి లేనోడా, దావీదనేవాడు భూమి మీద బ్రతికితే మన రాజ్యం స్థిరపడదు, సింహాసనం నా తర్వాత నీకు రాదు. సింహాసనం స్థిరపడాలన్నా, నా తర్వాత నువ్వు రాజు అవ్వాలన్నా ఎవడుండకూడదు భూమి మీద? దావీదనేవాడు భూమి మీద ఉండకూడదు. దావీదు చస్తేనే నీ సింహాసనం స్థిరపడుతుంది, అందుకురా దావీదు నేను చంపుతుంది అన్నాడు. సౌలు ఎవరో తెలుసా? సింహాసనం కొరకు పరిగెత్తినాడు. దావీదు ఎవరో తెలుసా? సింహాసనం ఇచ్చిన దేవుని కొరకు పరిగెత్తినవాడు. సింహాసనం ఇచ్చిన దేవుని కొరకు పరిగెత్తినవాడు.